Welcome to our channel, Baba Atomic Research Center, BARC advertisement number 5/2022 RI 36 vacancies కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 17 August 2022 స్టార్ట్ అయింది. The last date for apply online is 12th September 2022. This is the official notification. Online applications are invited from eligible candidates in BARC, Mumbai, GC, NEP, Haryana and RC Kolkata. సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంది. ఇక్కడ అయితే నర్స్ ఏ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ బి పాథాలజీ 2, సైంటిఫిక్ అసిస్టెంట్ బి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ 8, సైంటిఫిక్ అసిస్టెంట్ సి మెడికల్ సోషల్ వర్కర్ 1 position and sub officer 4 vacancies are there. Scientific assistant B civil 8, total 36 vacancies అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. నర్సింగ్ సంబంధించి మనకి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ 3 years కోర్స్తో పాటు మనకి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయితే సెంట్రల్ కానీ అది స్టేట్ కానీ అయి ఉండాలి. లేదంటే కనుక బీఎస్సీ నర్సింగ్ అయినా ఉండాలి. లేదంటే కనుక నర్సింగ్ ఏ సర్టిఫికేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబోవ్ ఫ్రమ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉండాలి. దీనికి సంబంధించిన బీఎస్సీ ఉన్న వాళ్ళకైతే 2 additional ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇక అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ బి వచ్చేసరికి బీఎస్సీ విత్ 60% మార్క్స్ అడుగుతున్నారు. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ సి మెడికల్ సోషల్ వర్కర్కి పీజీ అయితే అడుగుతున్నారు 50% మార్క్స్తో. ఇంకా సబ్ ఆఫీసర్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ విత్ 50% మార్క్స్ ప్లస్ పాస్డ్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ NFSC నాగపూర్ ఆర్ అండ్ 12 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. అది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇక శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి నర్స్ ఏ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ సి మెడికల్ సోషల్ వర్క్కి సంబంధించి 44,900 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి 35,400 రూపీస్ అయితే శాలరీ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ వేకెన్సీస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి సబ్ ఆఫీసర్కి సంబంధించి 18 to 40 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇంకా కూడాను మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. ఇంకా అదర్ వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో నర్సు సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 30 years అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఏజ్ అయితే మన లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 12th September 2022కి అయితే మనం చెక్ చేసుకోవాలి. 18 to 30 years ఫర్ జనరల్. అలాగే మనకి ఎస్సీ అయితే 35, ఇంకా ఎస్టీ అయితే కనుక 45, 35 ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కాలం వైజ్. ఓబీసీకి వచ్చేసరికి 33, 43 అయితే ఇచ్చారు వేకెన్సీ వైజ్. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. దేర్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 150 రూపాయలు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ చివరిలో అయితే పే చేయాలి. ఇక్కడైతే దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీ వైజ్. రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. ఇంకా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఫైర్ సర్వీసెస్ ఏదో ఉన్నదో పోస్ట్ దానికైతే DR05కి సంబంధించి హైట్, వెయిట్, చెస్ట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసరికి ఈ ఫైర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మిగతా వాటికి అవసరం లేదు. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ సైన్అప్ ఉన్నది, ఇక్కడ లాగిన్ ఉన్నది. ఫస్ట్ మనం సైన్అప్ అవ్వాలి. ఇక్కడైతే మనం యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ఇక్కడైతే మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్. ఇక్కడ స్టేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, మనం ఎక్కడైతే బారోన్ అయ్యామో ఆ స్టేట్. ఇంకా ఆర్ యూ రిజిస్టర్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇఫ్ ఎస్ అయితే కనుక దాని నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు.
ఇక్కడైతే మనం క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడ సేమ్ అయితే ఎంటర్ చేసి అయితే రిజిస్టర్ అనాలి. రిజిస్టర్ అయిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ లాగిన్ తీసుకోవాలి. ఇక్కడ లాగిన్ ఫామ్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. మన ఈమెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్ ఇక్కడైతే మనం ఈ క్యాప్చా ఎంటర్ చేసి అయితే లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చింది. యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ద లాగిన్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. అయితే మనం ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లాగిన్ అయితే అయ్యాను. ఇక్కడైతే మనకి ఈ రిక్రూట్మెంట్ అని వచ్చింది. ఇక్కడైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతున్నది. ఇక్కడేమో మనకి కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మన ఈమెయిల్ ఐడికి అదైతే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. మనకి మినిమం 8 to 16 క్యారెక్టర్స్, 8 నుంచి 16 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఒక ఆల్ఫాబెట్, లోయర్ కేస్, నెంబర్స్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఇదైతే మనం ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి అయితే చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవాలి. మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ నెంబర్ 05222022R1 ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నర్స్ సిఏ సెలెక్ట్ చేసుకున్నాం, సబ్మిట్ అన్నాము. ఈ ఫామ్ అయితే ఇలాగ వచ్చింది. మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, మన 12 digit యాజ్ పర్ ఆధార్ కార్డు. ఇక్కడైతే నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ శ్రీ, మిస్టర్, డాక్టర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th class. ఇక్కడ నేషనాలిటీ అయితే ఇవ్వాలి, ఇండియన్. ఇక్కడైతే మన రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా మన రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి వచ్చింది. ఇంకా జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేల్. ఇక్కడైతే మన మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే వెదర్ బిలాంగ్స్ టు SC, ST, OBC అయితే ఇక్కడ మనం ఏదైతే అది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నో అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడైతే మనం వెదర్ ఈ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ EWS అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ డొమిసైల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఆర్ యూ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ వెదర్ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, నేచర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు, నో అంటే. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనాలి. ఇక్కడైతే ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఎస్ అయితే కనుక మనం ఇయర్స్, మంత్స్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మన వెదర్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనాలి. ఇక్కడైతే మనం సేవ్ అండ్ డ్రాఫ్ట్ అనాలి. నెక్స్ట్ అయితే మనకి ఈ ఫామ్ అయితే లాగా వచ్చింది. మనకి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏమో పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. సేమ్ అయితే కనుక ఈ రెండు అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడైతే సిటీ ఇవ్వాలి. ఇక్కడైతే మన డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. ఇక్కడైతే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మన అడ్రస్లో స్టేట్. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఐటమ్ ఆటోమేటిక్గా వచ్చింది. రెండు సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఆల్రెడీ కనుక ఎంప్లాయిడ్ అయితే కనుక ఇన్ బార్క్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించి అయితే మనకి డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. నెక్స్ట్ అయితే మనకి ఇలాగా వచ్చింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ 10th class వచ్చింది ఫస్ట్. ఇక్కడైతే యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇక్కడైతే స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాథ్స్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ సైన్స్ అలాగా వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చింది. సపోజ్ 600కి మార్క్స్ అప్టైన్ ఇవ్వాలి. ఇక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ డ్యూరేషన్ ఇన్ ఇయర్ అని వచ్చింది, 1 year అని ఇవ్వాలి. పాస్ ఫెయిల్ ఇవ్వాలి, పాస్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ అలాగే ఇవ్వాలి. అలాగే మనం ఇక్కడ సెలెక్ట్ BSc నర్సింగ్ ఆర్ ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ BSc తీసుకోవాలి. ఇక్కడ బోర్డు, యూనివర్సిటీ ఇది ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రీమ్ అయితే ఇవ్వాలి, నర్సింగ్ అలాగా. ఇక్కడైతే మనం మ్యాక్సిమం మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడైతే ఇయర్ డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వాలి. ఇక్కడైతే పాస్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి వెదర్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవైలబుల్ అంటున్నది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్,
రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ డేట్. నెక్స్ట్ ఇక్కడైతే మన కోర్సు ఏదైనా చదువుతా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి కోర్స్ నేమ్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కోర్స్ నేమ్, యూనివర్సిటీ బోర్డు, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ మంత్స్ ఇవ్వాలి. ఇక నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, పిఎస్ఓ, ప్రైవేట్ సంబంధించినటువంటి వాటి అడ్రస్, పోస్ట్ హెల్డ్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఫ్రమ్ 1 to ఎప్పటి వరకు చేసాము, పర్మనెంటా లేకపోతే రెగ్యులరా అనేది ఇది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం కంటిన్యూ అనాలి, లేకపోతే సేవ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత అయితే కంటిన్యూ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చి అయితే అప్లోడ్ అయితే అనాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ క్యాప్చా ఇచ్చి అయితే అప్లోడ్ అనాలి. ఇక్కడైతే మనకి ఫోటో సిగ్నేచర్ 40 KB వరకు జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే కంటిన్యూ అనాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం కంటిన్యూ అనాలి. కంటిన్యూ అంటే డీటెయిల్స్ అయితే వచ్చాయి అని చెక్ చేసుకోవాలి. ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసేయచ్చు. టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి సరిపోతుంది. సబ్మిట్ చేసి ఇక్కడైతే ఫీజు అయితే అడుగుతున్నది 150 రూపీస్. మేక్ పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి కంటిన్యూ టు ఎస్బీఐ పే ఫర్ పేమెంట్ అని వచ్చింది. ఇక్కడైతే మనం ఫీజ్ పే చేయాలి. ఇక్కడైతే మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, భీమ్ యూపీఐ, వాలెట్స్ అయితే ఉన్నాయి, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్స్, డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం ఇచ్చేస్తే ఫీజు అయితే అమౌంట్ పే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫీజ్ పే చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మనకి లిస్ట్ మై అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మన ఫీజు నేను పే చేయలేదు కాబట్టి ఇక్కడైతే రాలేదు. ఫీజు పే చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ నెంబర్, డీటెయిల్స్ అయితే వస్తాయి. అది అయితే మన ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.